సుస్వాగతం. గజనీ మహమ్మద్ రహస్యం ఈ ఆలయంలోనే ఉంది. భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే గజనీ మహమ్మద్ రహస్యం ఈ ఆలయంలో ఉంది. భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ప్రధాన కేంద్రాలు మన ఆలయాలు, క్షేత్రాలు, తీర్థాలు వేల సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను, పరమతస్థుల దాడులను తట్టుకొని భారతీయ శిల్పకళా వైభవాన్ని, నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటు చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పుణ్యభూమిలో అలాంటి ఆలయం ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం మొడేరా సూర్య దేవాలయం. క్రీస్తు పూర్వం సోలంకి చక్రవర్తులు పునర్నిర్మించినట్లు చెబుతున్న ఈ ఆలయం గుజరాత్లో ఉంది. అహ్మదాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో పుష్పవతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మ స్కంధ పురాణాలలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్నది తెలియదు, కానీ క్రీస్తు పూర్వం 1022, 1063లో సోలంకి చక్రవర్తి భీమ్దేవ్ సోలంకి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్కంధ బ్రహ్మ పురాణాలను అనుసరించి ప్రాచీన కాలంలో మొడోరా చుట్టూ ఉన్న ప్రాంతాలను ధర్మ అరణ్య అని పిలిచేవారని తెలుస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తరువాత బ్రహ్మహత్య నుండి బయటపడేందుకు తగిన మార్గం సూచించమని కులగురువైన వశిష్ఠుణ్ణి అడిగాడని, వశిష్ఠ మహర్షి ధర్మ అరణ్య వెళ్ళమని శ్రీరామచంద్రుడికి సలహా ఇచ్చాడని, రాముడు విడిది చేసి తమ కులదైవం సూర్యుడికి పూజ చేసి ఇక్కడ ఒక ఆలయం నిర్మించాడని, ఆ ధర్మ అరణ్య ప్రాంతమే ఇప్పుడు మెడోరా అనే పేరుతో పిలువబడుతోందని చెప్తారు. అహిల్వాడ్ పాటన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని సోలంకి చక్రవర్తులు పరిపాలిస్తుండేవారు. సూర్య వంశస్థులైన సోలంకీలు మెడేరాలో ఉన్న సూర్య దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. కులదేవతగా సూర్యుణ్ణి ఆరాధిస్తూ నిత్య పూజాధికాలు నిర్వహించేవారు. క్రీస్తు పూర్వం 1025, 1026 ప్రాంతంలో సోమనాథ్తో పాటు చుట్టుపక్కల ఉన్న తమ ప్రాంతాలను విదేశీ అక్రమదారుడైన మహమ్మద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు కూడా తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే అహిల్వాడ్ పాటన్ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వ వైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాజకుటుంబం మరియు వర్తకులు ఓ జట్టుగా ఏర్పడి ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ ఆరాధ్య దైవమైన సూర్యుణ్ణి కొలిచేందుకు అందమైన ఈ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. భారతదేశంలోని కోనార్క్ ఆలయం, మార్తాండ్ ఆలయం, అరసవెల్లి అనే 3 ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి మాత్రమే మనకు తెలుసు. చరిత్ర మరుగున పడిపోయిన 4వ ప్రాచీన సూర్య దేవాలయమే గుజరాత్లోని మెడోరాలో ఉన్న సూర్య దేవాలయం. శిల్పకళలకు కానాచి అయిన ఆ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకత ఒకటి ఉంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం ఉపయోగించకపోవటం. ఇరానీ శిల్పకళా శైలి 2 భాగాలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. గర్భగుడి మందిర లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు, అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించారు. మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు. రామాయణం, మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను ఇక్కడ మలిచారు. స్తంభాల కింది భాగం అష్టకోణాకారంలోను, పైభాగం గుండ్రంగా మలచబడి ఉన్నాయి. సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభా మంటపానికి ఎదురుగా విశాలమైన కొలను ఉంది. దీన్ని సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్య మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని
సంరక్షిస్తోంది. అహ్మదాబాద్ నుండి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది. అహ్మదాబాద్ వరకు రైలు మార్గం గుండా వెళ్ళవచ్చు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.